హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు ఒక బిగ్ అప్డేట్. ఈపీపీఎస్సీ నుండి 2026కి సంబంధించి వీఆర్ఓ మరియు వీఆర్ఏ నోటిఫికేషన్ వివరాలు వచ్చాయి. ఈ వీడియోలో మనం అర్హతలు, సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రిక్రూట్మెంట్ను నిర్వహిస్తోంది. పోస్టుల పేర్లు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ psc.ap.gov.inలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, స్క్రీన్ మీద గమనించండి. వీఆర్ఓ పోస్టుకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ఎవరైనా అప్లై చేయొచ్చు. వీఆర్ఏ పోస్టుకు కేవలం 10వ తరగతి ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. చాలా మంది అడుగుతుంటారు, వేరే రాష్ట్రం వాళ్ళు అప్లై చేయొచ్చా అని. ఖచ్చితంగా మీరు భారతీయ పౌరులై ఉండాలి, కానీ ఏపీ లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయస్సు విషయానికి వస్తే 18 నుండి 40 ఏళ్ల వరకు అవకాశం ఇచ్చారు. ఇది చాలా మంచి విషయానికి. ఫీజు వివరాలు చూస్తే, వీఆర్ఓకి ₹300 మరియు వీఆర్ఏకి ₹100గా నిర్ణయించారు. సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజ్లలో ఉంటుంది. మొదటిది రాత పరీక్ష రిటన్ ఎగ్జామ్, రెండోది పర్సనల్ ఇంటర్వ్యూ. రాత పరీక్షలో మీరు సాధించే మార్కులే మీకు ఉద్యోగాన్ని తెచ్చిపెడతాయి. వీఆర్ఏ పరీక్ష, ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ 60, అర్థమెటిక్ 30, రీజనింగ్ 10 ఉంటాయి. సమయం 150 మినిట్స్ ఉంటుంది. అంటే ఒక్కో ప్రశ్నకు నిమిషం కంటే ఎక్కువ టైం దొరుకుతుంది. వీఆర్ఓ పరీక్ష, ఇది కొంచెం టఫ్. మొత్తం 150 మార్కులు. పార్ట్ ఏలో 50 మార్కులకు జనరల్ స్టడీస్ ఉంటే, పార్ట్ బిలో 100 మార్కులకు డ్రాయింగ్ మరియు సర్వేయింగ్ ఉంటుంది. ఇక్కడే చాలా మంది ఫెయిల్ అవుతారు, కాబట్టి డ్రాయింగ్ సిలబస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. నెగటివ్ మార్కింగ్ 0.25 ఉంది, అంటే ప్రతి 4 తప్పులకు 1 మార్కు కట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే మీరు ఎక్కువ టైం కేటాయించాలి. జనరల్ స్టడీస్, ఇందులో కరెంట్ అఫైర్స్, ఏపీ హిస్టరీ, ఎకానమీ మరియు సైన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ పథకాల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఏపీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, విభజన సమస్యలు మరియు ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కనీసం 10 నుండి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అర్థమెటిక్ మరియు రీజనింగ్, నిష్పత్తి, శాతాలు, లాభనష్టాలు, బ్లడ్ రిలేషన్స్ వంటి టాపిక్స్ ఉంటాయి. వీఆర్ఓ రాసేవాళ్లు పార్ట్ బిలో డ్రాయింగ్ మరియు సర్వేయింగ్ మీద దృష్టి పెట్టాలి. ఇందులో చైన్ సర్వేయింగ్, బిల్డింగ్ డ్రాయింగ్స్ వంటి ఇంజనీరింగ్ అంశాలు ఉంటాయి. ఇది కొంచెం కష్టంగా అనిపించినా, ప్రాక్టీస్ చేస్తే సులభమే. ఐటీ సివిల్ పుస్తకాలు దీనికి బాగా ఉపయోగపడతాయి. చివరిగా, ఈ ఉద్యోగం సాధించాలంటే మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రోజుకు కనీసం 5 నుండి 6 గంటలు చదవండి. ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి. మేథమెటిక్స్లో షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకోండి. మీకు ఈ సిలబస్లో ఏ సబ్జెక్ట్ మీద క్లాసులు కావాలో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు. నోటిఫికేషన్ రాగానే వెంటనే మరో వీడియో చేస్తాను. ఇంకా మీకు మోక్ టెస్ట్ గురించి వివరాలు కావాలంటే చెప్పండి.